ఏంటి అడుగుతున్నారా చూడాలా. బయట లేదు. బాబా వావ్, సూపర్గా ఉంది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే కొత్త వంటకంతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటి అంటే రాగి సంగటి తర్వాత కుక్కులు కూరతో మీకైతే ఈ వంటకాన్ని చేసి చూపిస్తాము. సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇది ఒకప్పుడు మన పూర్వీకులు బాగా వండి తినేవాళ్ళు, ఇప్పుడైతే చాలా మంది తగ్గించేశారు. ఇది తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో ఈ వీడియోని మీరు పూర్తి వరకు చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో మా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్. మేము ఏదైతే వీడియో చేస్తున్నామో అది మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సో మా వీడియోని చూడడానికి మీకు అవకాశం ఉంటుంది. మరింత సపోర్టు మాకు కావాలి కనుక మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్టు అందిస్తారని కోరుకుంటున్నాం. ఈ వీడియోకి అయితే ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇదేనా మీరు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పసుపు దొడ్డుగా వచ్చాను. న్యాచురల్గా పండించే పసుపుని ఒక 2 కొమ్ములు తీసుకుంటాం కూర కోసం అనమాట. దొరికింది. ఓకే ఓకే, ఇది ఒకటి సరిపోద్ది ఫ్రెండ్స్ మనకు. బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము సేకరించుకున్నాము. ఇప్పుడైతే వంటకం చేసుకునే ప్లేస్కి వెళ్తున్నాము. డైరెక్ట్ అక్కడే తీసుకెళ్ళిపోతాము. ఆ ప్లేస్ చాలా అందంగా చూడడానికి చాలా చక్కగా ఉంటది. వ్యూ కూడా చాలా బాగుంటది. చివరి వరకు మీరు చూడండి వీడియో. అమ్మా, వంటకం చేయడానికి అయితే మేము ఏకంగా మంచి వ్యూ పాయింట్ని ఎంచుకున్నాం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్తున్నాము. వ్యూ పాయింట్ తప్పదు. అమ్మా, అమ్మా, అమ్మాయ్యా, మా అన్న అయితే నడవలేకపోతున్నాడండి. ఇప్పటికే చాలా దూరం వచ్చాము. వ్యూ పాయింట్ అన్నారు కానీ చచ్చిపోతాం అనుకోలేదు. బుడపాడైపోతుంది. అమ్మ, వ్యూ పాయింట్కి వెళ్ళాలి. మన వంట వ్యూ పాయింట్కి చాలా ఘాటెక్కినట్టున్నాం ఫ్రెండ్స్. మేము ఎక్కిన ఘాటీలో అయితే కొంతమంది ఇక్కడ పని చేసుకుంటున్నారు. మిరపనార, టమాటా ఇవన్నీ వేసుకున్నారు. రండి దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాము ఫ్రెండ్స్. అమ్మ, ఇదిగో కొత్తిమీర కూడా వేసుకున్నారు అనమాట. 3 రకాలు చూడండి. ఇదిగో కొత్తిమీర. అమ్మ, ఇంత ఘాటీలు ఎంత చక్కగా వేసుకున్నారో. మేము ఒక రోజు నడిచినందుకే ఇరగైపోతున్నాం. రోజు నడిచి వస్తారు అంటే మనుషులకి అంటే రాదా, మాకొచ్చింది సల్పు. అమ్మో అండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే చూడండి కొత్తిమీర వేసుకున్నారు. ఇది రేపటికి మార్కెట్ తీసుకెళ్ళడానికి, అంటే మంగళవారం పూట మార్కెట్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళడానికి ఇదంతా సేకరించుకుంటున్నారు. చూడండి, ఇలా చిన్న చిన్న కెట్లుగా కట్టుతున్నారు అన్నమాట. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఈ చెల్లమ్మ అయితే జడలో చక్కగా 2 పూలు వేసుకుంది. అమ్ముతారు ఒకటి. అయ్యో అంతే చౌక 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 అనమాట ఫ్రెండ్స్. ఇది మనల్ని అడిగాము,
చాలా చౌక అని చెప్తున్నారు మార్కెట్ లో. ఎంత ఇది కట్ట 20 రూపీస్ ఉంటదనా. 20 రూపీస్ మన వాళ్ళు చాలా చౌక. నిజమే కదా ఫ్రెండ్స్. ఇప్పటివరకు అయితే మేము వంటకానికి సంబంధించి సేకరించుకున్నాం. అదేవిధంగా మనకు పచ్చిమిర్చి కూడా కావాలి కాబట్టి పచ్చిమిర్చి కూడా మనకు డైరెక్ట్గా తోటలో పండించింది మేము తీసుకోబోతున్నాం అనమాట. ఇందులోనే మాకు ఇప్పుడు కనిపించారు కదా మా అత్తగారు మా చెల్లి కనిపించారు. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మిరప తోట వేసుకున్నారు. సో మిరప చేనులో ఆల్రెడీ మిరపకాయలు కాస్తున్నాయి. సో మాకు కావాల్సినంత మేము తీసుకుని వెళ్తాం. ఆల్రెడీ పర్మిషన్ అనేది తీసుకోవడం జరిగింది. సేకరించుకొని మేము తీసుకెళ్తాము. చూడండి అవి కొండ మిర్చి చూపించాం. అవి అయితే తక్కువ పడతాయి అనమాట. ఇవైతే కొద్దిగా పెద్ద సైజు కానీ ఘాట్ అనేది తగ్గుద్ది. సో అందుకనే కొద్దిగా ఎక్కువ తీసుకెళ్తున్నాము. చూడు ఇదిగో టమాటాలు కావాలి. టమాటా కూడా వేసుకున్నారు. ఇదిగో టమాటాలు ఓకేనా. ఫ్రెండ్స్ మేము వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము. డైరెక్ట్గా అక్కడికి పోదాం. ఓకేనా ఓకే అడుగుతున్నారా చూడాలా. తీసుకెళ్ళిపో ప్లేస్కే. రాగి సంగటి తయారు చేయడానికి వాటర్ అయితే మేము సరెత్తుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు వేసుకోవాలన్నమాట. మేము ఇప్పుడు రాగి సంగటి తయారు చేస్తున్నాము. కొద్దిగా ఉప్పు వేయనా. ఇప్పుడు వచ్చాక రాగి పిండి వేసుకోవాలి. లేదు ఊరూరిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేస్తాము. ఊరూరిపోతుంది నాకు చూస్తుంటే. అటువైపు కూర, అటువైపు రాగి సంగటి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనమైతే చేసుకోవాలన్నమాట. చెయ్యాలి ఇలాగ. ఓకే ఫ్రెండ్స్ నేనైతే అలా పింక్ చేసేస్తే అలా ఇంకా ఫ్రీగా వదిలేసినా ఏమవదు. వావ్ సూపర్గా ఉంది కదా. తయారు చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఇదైతే కింద పెట్టుకొని ఇలా తినొచ్చు. ఉందో తినేసి చెప్తాను చూడండి. తినలేదన్నమాట. చాలా బాగుందన్న నిజంగా. యా కూర అయితే చాలా టేస్టీగా వచ్చింది. నేను బాబా వాటర్ బాటిల్ వాటర్ పడిపోతుంది. అదే కూర పడిపోతుంది. చూసుకో అదేనాది ఎలా ఉంది చెప్పండి మరి ఆడించి. ఆరెంజ్ వాటర్
ఇంకా వేయబాబు. ఇది కథటప్లకి ముంజకు సంభాషణ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి తింటున్నాను. బాగుందన్నా. నేను ట్రై చేస్తున్నా. ఇప్పుడు తినాలనిపిస్తుంది కదా. చాలా బాగుంది రవి. థ్యాంక్ యూ అన్న. రాగి సంగటి చేసి తింటే ఆ కిక్కే వేరన్నా. నిజంగా సూపర్. పైగా ఈ కొండ ప్రాంతంలో ఎంత ప్రశాంతమైన ప్లేస్ లో మనం తింటున్నామో చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, మా కింద లొకేషన్ అయితే చూడండి, అదిరిపోయింది కదా. ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి. మీకు ఎప్పుడైనా ఫ్రెండ్స్ మీరు ఇలాగా ఎప్పుడైనా తినుంటే మేము తిన్నాం తమ్ముడు అని కామెంట్ చేయండి. ముద్దమ్మచ్చమా బస్ లేపస్తేసి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న ముందు ఉండాలి, మాయమైపోయింది నిజంగానే. ఇటు తీసుకున్నాడు తెలియట్లేదు. ఎలా మాయమైపోయింది మీకు తెలుసు ఫ్రెండ్స్. నేను చూడలేదు. తెలియదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మరీ తెలియదు, మీకు మాత్రం తెలుసు. మన బ్రదర్ దగ్గర నేను షేర్ చేసుకుంటున్నాను. నాకు ఎందుకంటే బాగా నాకు నచ్చింది అనమాట. ఇప్పుడు నా ముద్ద ఇవ్వాలి. అవును ఫ్రెండ్స్, నేనైతే తగ్గేది లేదు. వావ్. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మెయిన్గా మీ లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. జస్ట్ మాకు సపోర్ట్ దొరికిందని మాత్రమే మేము భావిస్తాం, అంతకు మించి మాకు వచ్చేది ఏమీ లేదు. మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు మీరు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, అంతకు మించి మాకు ఏమీ రాదు ఫ్రెండ్స్. నేనైతే తాగేస్తున్నానమ్మా. ఉంది